హాయ్ గైస్. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి స్క్వాడ్ని ప్రకటించడం జరిగింది. దీనికి కెప్టెన్గా ఈ టీంకి రోహిత్ శర్మని ప్రకటించారు. అలాగే వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని, తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వీళ్ళందరితో కూడిన టీంను ప్రకటించడం జరిగింది. అయితే ఈ టీంలో బ్యాటర్స్ ఎవరు, వికెట్ కీపర్లు ఎవరు, ఆల్రౌండర్లు ఎవరు, బౌలర్లు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. బ్యాటర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్, అలాగే విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్, తర్వాత యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్. ఈ ఐదుగురు బ్యాటర్స్ కోటాలకు ఎంపికయ్యారు. అలాగే ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఈ నలుగురు కూడా ఆల్రౌండర్ల జాబితాలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం బౌలర్స్ జాబితాలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, ఈ నలుగురు బౌలర్ల కోటాలో. అలాగే వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీరిని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రధానంగా ముగ్గురు బౌలర్లు బుమ్రా, షమి, హర్షదీప్ సింగ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇంకొక ఫాస్ట్ బౌలర్లు కూడా ఉంటే బాగుండేది, కానీ హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి ఇంకొక ఫాస్ట్ బౌలర్ని ఎంపిక చేసినట్లేదు. అయితే ఈ ముగ్గురులో ఎవరన్నా కనుక, ఎందుకంటే మొహమ్మద్ షమి ఎప్పుడు ఫిట్గా ఉంటాడు, ఎప్పుడు ఉండడు అనేది ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే బుమ్రా విషయంలో కూడా ఈ మధ్యకాలంలో అతని ఫిట్నెస్ మీద డౌట్లు ఉన్నాయి. ఇట్లాంటి టైంలో ప్రధానమైన బౌలర్లు ముగ్గురినే సెలెక్ట్ చేశారు. సిరాజ్ని సెలెక్ట్ చేయలేదు, సరే ఇంకా కొంతమందిని కూడా సెలెక్ట్ చేయలేదు. సరే వాళ్ళందరినీ ఎందుకు సెలెక్ట్ చేయలేదని కాకపోయినా సిరాజ్ కొత్త బాల్తో అయితే కాస్త కొస్త ఎఫెక్టివ్గా ఉంటున్నాడు, కానీ బాల్ కొంచెం పాత పడితే ఏమాత్రం ఎఫెక్టివ్గా ఉండట్లేదు అతని బౌలింగ్. అందుకే అతన్ని తీసి పక్కన పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళల్లో బుమ్రా కానీ షమి కానీ ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఫిట్గా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది పెద్ద డౌట్. ఈ ఒక్క విషయంలోనే కొంచెం డౌట్ ఉంది. సరే, స్పిన్నర్లు మాత్రం జడేజా ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఇట్లా ఇంతమంది స్పిన్నర్లు అయితే పెట్టుకున్నారు, గట్టిగానే పెట్టుకున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ల విషయానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవ్వచ్చు, చెప్పలేం. ఎవరన్నా ఫిట్గా లేకపోతే మాత్రం ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఇది టీము మొత్తానికి. ఈ టీం తోటి ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గుకు రాగలుగుతామా, నెగ్గుకు రాలేకపోతామా, వీళ్ళల్లో ఎవరు కరెక్ట్ సెలక్షన్ అనుకుంటున్నారు, మీరు ఎవరు రాంగ్ సెలక్షన్ అనుకుంటున్నారు, ఏ ప్లేయర్ రాంగ్ సెలక్షన్ అనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే సిరాజ్ని సెలెక్ట్ చేయకపోవడం కరెక్ట్ అవునా కాదా అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నేనైతే కరెక్టే అనుకుంటున్నాను, సిరాజ్ని సెలెక్ట్ చేయకపోవడం కరెక్టే అని నేను అనుకుంటున్నాను. అయితే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే వీళ్ళల్లో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రతిభను కనబరిచే బ్యాట్స్మెన్ ఎవరే ఉంటారు? ఎందుకంటే బౌలర్లో మనకేం డౌట్ అక్కల. ఫిట్గా ఉంటే జస్ప్రీత్ బుమ్రా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాడు, మొహమ్మద్ షమి బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాడు. ఇద్దరు వాళ్ళ ఫిట్నెస్ మీద డౌట్, కానీ వాళ్ళ క్యాలిబర్ మీద, కెపాసిటీ మీద ఎవరికి డౌట్లు అక్కల. ఇప్పుడంతా కూడా మనకి బ్యాట్స్మెన్ మీదే మన టెన్షన్ అంతా ఉంది కాబట్టి, మన 2 సిరీస్లుగా బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ అనేది చూస్తున్నాం కాబట్టి, ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ మొత్తం స్క్వాడ్ ఎలా ఉంది, టీమ్ స్క్వాడ్ బాగుందా లేదా, సెలక్షన్ బాగుందా లేదా అనేది కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి,
అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అప్లోడ్ అయినప్పుడు అలా కూడా మీకు ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కితే. అలాగే ఓన్లీ క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే కావాలనుకుంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు, సినిమా రివ్యూలు, అలాగే ఈ భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు, ఇక్కడ అనేకమైన అంశాలు వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.